వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చాలమ్మా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఏ కార్యం చేసినా, ఎటువంటి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన, దేవుని నామం మాత్రమే మహిమపరచబడాలి, మహిమపరచబడునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్ కట్గా ఒక విలువైన మాటను ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ మాట అంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులు చాలామంది ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఏ విషయంలో? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకునే విషయంలో. దేవుని బిడ్డలారా, ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు దేవుణ్ణి ఏది అడిగినా దేనికోసం అడుగుతున్నారు అంటే, భూ సంబంధమైన ఆశీర్వాదం కొరకు అడుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు అవసరం లేదా అంటే అది అవసరమే, కానీ వాటిని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. భూ సంబంధమైన ఆశీర్వాదం అది ఏదైనా సరే కావచ్చు, వాటిని ఇక్కడ విడిచిపెట్టాల్సిందే. దేవుడు నిన్ను ప్రేమించి పొలం ఇచ్చాడు, నిన్ను సమృద్ధిగా దీవించాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఇవన్నీ కూడా భూ సంబంధమైనవే. నువ్వు దీవించబడ్డావు, కానీ ఇవి నీతో వస్తాయా అంటే నీతో రావు. కానీ ఎక్కువగా మన మనస్సు దేని మీద ఫోకస్ పెడతాం? భూ సంబంధమైన వాటి మీదే మన మనస్సును నిలుపుతాం, భూ సంబంధమైన వాటి మీదే. దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవులు కూడా చాలామంది క్రీస్తుని ఎరిగి ఉన్నాం అనుకునే వాళ్ళు కూడా ఒక రకమైన మాయలో, ఒక రకమైన భ్రమలో పడుతున్నారు. ఈ లోక సంబంధమైనవి ఇస్తేనే, మనం కంటికి కనబడితేనే దేవుడు మనల్ని దీవించినట్లుగా అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు దీవించడం అంటే నీకు ఈ లోకంలో ఏది కావాలో అది ఇవ్వటం, నువ్వు పొందుకోవటం, అదే ఆశీర్వాదం అనుకుంటున్నావు. ఈనాడు చాలామంది అటువంటి భ్రమల్లో, అటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనం పొందుకుందాముగాక. ఇక భూ సంబంధమైన ఆశీర్వాదం, అది ఎంత గొప్పదైనా, లోకరీతిగా అది ఎంత పెద్దదైనా సరే, దానిని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, దానిని ఇక్కడ వదిలేయాల్సిందే. నువ్వు నాతో పోటరా, నువ్వు నాతో రావాల్సిందే అంటే కుదరదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నేర్చుకోబోతున్న గొప్ప ఆత్మీయ సత్యం ఏంటంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు మనము వారసులుగా ఉండాలి. ఉందముగాక. యేసు ప్రభువు అన్నారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కటి మాట మాట్లాడుతూ, 6వ అధ్యాయం 19 నుంచి చూద్దాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఏమర్థమైంది? ఇది స్వయంగా ప్రభువారు సెలవిచ్చినటువంటి మాట. ఇది భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇప్పుడు మనిషి చేసే పనేంటి?
భూమి మీద సమకూర్చుకుంటున్నాడు అంతే. భూమి మీద ఎంత కావాలంటే అంత సమకూర్చుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తున్నాడు, ఎంత దూరమైనా పోతున్నాడు. సమకూర్చుకోవాలి, ఇదంతా నాదవ్వాలి. యేసు ప్రభువారు అన్నారు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని, లోకమంతా సంపాదించుకొని, అది కూడా ఆశీర్వాదమే, అది కూడా ఆశీర్వాదమే. కానీ ప్రాణం పోగొట్టుకుంటే, ఇప్పుడు ధనము ఉంటేనే దేవుడు దీవించినట్టుగా చాలామంది అనుకుంటారు. పొలం కొనుక్కుంటేనే, ఇల్లు కొనుక్కుంటేనే, అపార్ట్మెంట్ కొనుక్కుంటేనే, ఉద్యోగం వస్తేనే, ప్రమోషన్ వస్తేనే, మంచి సంబంధం దొరికితేనే దేవుడు మమ్మల్ని బాగా దీవించాడు అనుకుంటున్నారు. ప్రతి దేవుని బిడ్డరా ఇదే దీవెన అనుకుంటున్నారు. ఈ విధంగా క్రీస్తుని ఎరిగి ఉన్నవారు కూడా మోసపోతున్నారు. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ మోసపోతున్నారు. ఆత్మీయ సత్యం ఏంటంటే భూ సంబంధమైన ఆశీర్వాదమే కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము సంపాదించుకోవాలి. దాని కొరకు మనము భక్తి చేయాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చక్కగా ఇక్కడ పేరు పెట్టి మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించెను అని. అంటే మనం దేనికి వారసులు అవ్వాలి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు వారసులు అవ్వాలి. ప్రతి దేవుని బిడ్డరా, దేవుడు ఇస్తేనే దేవుడా అని ఎవరున్నారు? భక్తుడు యోబు అంటాడు. ఇస్తేనే దేవుడా అని, ఇవ్వకపోతే దేవుడు కాదా? అని ఇచ్చిన దేవుడే, ఇవ్వకపోయిన దేవుడే. ప్రతి దేవుని బిడ్డరా కొంచెం లోతుగా వెళ్ళాలి. జ్ఞానము అభివృద్ధి చెందాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానం అభివృద్ధి చెందాలి. దేవుని గురించిన జ్ఞానమును మనము నేర్చుకోవాలి, సంపాదించుకోవాలి. ఇక్కడ ప్రతి దేవుని బిడ్డరా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అది మన సొంతం అవ్వాలి. దాని కొరకే మనము భక్తిని చేయాలంటున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఇంకా చక్కటి మాట అంటాడు. కొలసీలకు రాసిన పత్రికలో ప్రతి దేవుని బిడ్డరా 3వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు మనం చూస్తున్నాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఇది చెప్పండి, ఈనాడు ఎంతమంది ఈ అనుభవంలో ఉన్నారు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చాలమ్మా, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టొద్దు అంటాడు. పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టండి అంటాడు. ప్రతి దేవుని బిడ్డ ఈనాడు ఎంతమంది ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారు? ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఏమంటున్నాడు? పైనున్న వాటిని వెతకండి అంటాడు. యేసు ప్రభువు ఒక చక్కటి మాట మాట్లాడుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, వెతుకుడి. దేన్ని వెతకాలంట? దేన్ని వెతకాలి? వేటిని వెతకాలి? చెప్పండి, ఈరోజు మనం వేటిని వెతుకుతున్నాం? దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం? దేనికోసం మనం ప్రాకులాడుతున్నాం? భూ సంబంధమైన వాటి కొరకే. భూ సంబంధమైన వాటి కొరకే ఈనాడు మానవుడు పరుగులెడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, సప్త సముద్రాలు దాటిపోతున్నాడు. ప్రతి దేవుని బిడ్డరా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఇదిగో, మీరు పైనున్న వాటినే వెతకండి, పైనున్న వాటినే వెతకండి. ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేసుకుని యోబు మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత యోబు జీవితంలో వచ్చినటువంటి కష్టాలు, నష్టాలు, విన్న దుర్వార్తలు ఇవన్నీ మనం చూసాం. వినండి, చివరికి దేవుడు యోబును ఎలా దీవించాడు? ఎంతగా దీవించాడు? 2 అంతల ఆశీర్వాదం, మునుపటి కంటే ఎక్కువ, అధికమైన ఆశీర్వాదం. అయితే వినండి, ఇక్కడ యోబు వెళుతూ వెళుతూ ఈ అధికమైన ఆశీర్వాదాన్ని తనతో పాటు తీసుకెళ్ళాడా? లేదు. అంటే ఈ భూ సంబంధమైన వాటి ఏదైనా సరే వాటి మీద మనసు పెట్టొద్దు అంటాడు.
భూ సంబంధమైన వాటిని మనం ఏది కలిగి ఉన్నా, సంపాదించుకున్న, దేవుడు ఇచ్చినా సరే దానిని పూచికి పూలతో సహా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. కానీ పైనున్న వాటినే వెతకండి అంటాడు. మీ మనసు పైనున్న వాటి మీదే నిలపండి. ఇక్కడ ఉంది 2వ వచనంలో, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దాం. నిజం చెప్పండి, ఎక్కువ దేనికోసం మనం చింతిస్తాం? భూ సంబంధమైన వాటి కోసమా, పైనున్న వాటి కోసమా? మనం దేనికోసం, వేటి కోసం ఎక్కువగా చింతిస్తాం? ప్రసంగి గ్రంథకర్త అంటాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే అంటాం. వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా ప్రయాసపడుతున్నాడు అంటే అంతా ఇక్కడ వదిలిపెట్టాల్సిందే. దేనికోసం ప్రయాసపడుతున్నావో దానిని కూడా నువ్వు ఇక్కడ వదిలిపెట్టాల్సిందే. దానిని కూడా ఇక్కడ వదిలిపెట్టాల్సిందే. దేనికోసం అహోరాత్రులు కష్టపడుతున్నావో, ప్రయాసపడుతున్నావో, సప్త సముద్రాలు దాడుతున్నావో దానిని కూడా నువ్వు వదిలిపెట్టాల్సింది. ఒట్టిగా వచ్చావు, దిగంబరిగా వచ్చావు అంటాడు, దిగంబరిగానే పోతావు అంటాడు. దేవుని బిడ్డ, ధనవంతుడైనా దరిద్రుడైనా ఈ భూమి మీదకి ఎలా వచ్చారో అలా వెళ్ళిపోవాల్సిందే అంట. దేవుని బిడ్డ, అయితే జ్ఞాని కన్నులు తలలో ఉంటాయి. ఒక అడుగు ముందుకు వెయ్యాలి, కొంచెం లోతుగా ఆలోచించాలి. ఏది శాశ్వతమో, ఏది వాస్తవమో, ఏది అవసరమో అనేది తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలు దాన్ని గ్రహించాడు. అందుకనే నాకు ఏవేవి లాభకరములో వాటిని నేను నష్టముగా ఎంచుకున్నాను అంటాడు. ఆయన నష్టముగా ఎంచుకున్నాడు. కానీ ఈనాడు దేవుని బిడ్డలు చాలామంది వాటి కోసం ఆయన ఏదైతే వదిలిపెట్టుకున్నాడో వాటి కోసం వెంపర్లాడుతూ, వాటి కోసం పరుగులెడుతూ, వాటి కోసం తిండి తిప్పులు మాని, వాటి కోసం నిద్రహారాలు మాని, వాటి కోసం కుటుంబాన్ని విడిచిపెట్టి వాటి కోసం ప్రయాసపడుతూ పరుగులెడుతూ ఉన్నారు. ఏదైతే వ్యర్థమో దానికోసం ప్రయాసపడుతున్నారు, దానికోసం వెనకబడుతున్నారు. కానీ దేవుని బిడ్డరా, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవాలి. యేసు ప్రభువు అన్నారు, మీ ధనమును భూమి మీద కూర్చుకోవద్దాం. మరి ధనం లేకపోతే ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే ఆలోచన వస్తుంది. అందుకని ప్రభువు అన్నాడు, మీకు ఏది అవసరమో మీ పరలోకపు తండ్రికి తెలుసు. అవన్నీ మీకు అనుగ్రహించబడితే మొదటిగా ఆయన రాజ్యమును నీతిని మీరు వెతకండి. మొదటిగా ఆయన రాజ్యంను నీతిని మీరు వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుని బిడ్డరా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో ఇదే చింత, ఐహిక విచారం. మనిషి ఎంత సుఖంగా బతకాలనుకున్నాడో అంత కష్టపడుతున్నాడు. ఎంత విలాసంగా బతకాలనుకుంటున్నాడో అంతగా పాటు పడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. తీరా అనుభవించటానికి ఆయుష్ అయిపోతుంది, తీరా అనుభవించటానికి వయసు అయిపోతుంది, తీరా అనుభవించటానికి ఆరోగ్యం కూడా వదిలిపెడతా ఉంది. దేవుని బిడ్డరా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఈ భూ సంబంధమైనది ఏదైనా సరే మనం ఇక్కడ వదిలిపెట్టాల్సిందే. ఇది మీకు ఎంత మట్టుకు అవసరమో అంత మట్టుకు నీకు దేవుడు ఇస్తాడు, అంతే. దేవుడు ఒకవేళ అది నీకు ఇవ్వలేదు అంటే గుర్తుపెట్టుకో, అది నీకు అవసరం లేదని గుర్తుపెట్టుకో. ఆమె చెప్పండి, అది నీకు అవసరం లేదు కాబట్టి దేవుడు నీకు ఇవ్వాల. నీకు ఏది అవసరమో అది దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ నువ్వు దేనికోసమైతే అడుగుతున్నావో అది దేవుడు నీకు ఇవ్వటం లేదు అంటే అది నీకు అవసరం లేదు కాబట్టి దేవుడు నీకు ఇవ్వట్లా. అది అవసరం వచ్చే టైం వస్తే ఖచ్చితంగా అది కూడా నీకు ఇస్తాడు. అంతవరకు నీ మనసు దాని మీద పెట్టద్దు. దానికోసం అడగాల్సింది, దేవా నేను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నేను సంపాదించుకోవాలి. ఏ ఒక్క ఆశీర్వాదాన్ని కూడా అది నేను విడిచిపెట్టకూడదు, దాన్ని మిస్ అవ్వకూడదు. అది నేను ఖచ్చితంగా నేను పొందుకోవాలయ్యా, అట్టి కృప నాకు దయచి అని అడగాలి. అపోస్తలుడైన పేతురు అంటాడు, చూడండి, మొదటి పేతురు పత్రికలో, దేవుని బిడ్డరా, అపోస్తలుడైన పేతురు మాట్లాడుతూ
మొదటి పేతురు పత్రిక ఇక్కడ మనం చూస్తున్న 3వ అధ్యాయంలో 7వ వచనం, క్షమించండి 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. చాలు, ఆశీర్వాదానికి వారసులవుతాం. వినండి ఇప్పుడు దేవుని బిడ్డరా, ఇంతకీ మనకు తెలిసిన నిర్వచనం ఏంటి? అసలు ఆశీర్వాదము అంటే ఏంటి? మనకు తెలిసిన నిర్వచనం ఏంటంటే ఏంటి చెప్పండి? మనకు తెలిసిన నిర్వచనం, ఆశీర్వాదం అంటే మంచి గృహం కట్టుకోవటం, మంచి ఉద్యోగం సంపాదించుకోవటం, ఉద్యోగం ఉన్నవాడు ప్రమోషన్ తెచ్చుకోవటం, ప్రమోషన్ ఉన్నవాడు జీతం పెంచుకోవటం, మంచి సంబంధం, మంచి ఇల్లు, అపార్ట్మెంటు, ప్లాటు, పొలము, ఇవి ఆశీర్వాదం అనుకుంటాం మనం. ప్రద్యోని బిడ్డరా, భక్తుడు యాకోబు దేవుని దగ్గర రాత్రంతయు పెరుగులాడాడు. ఎందుకోసం పెరుగులాడాడు? నీవు నన్ను దీవించితే కానీ నేను నిన్ను పోనివనయ్యా అన్నాడు. అంటే అక్కడ యాకోబు పేదోడా, లేనివాడా, దరిద్రుడా? యాకోబుకి సర్వసమృద్ధి ఉంది. అక్కడ మీరు చదివిన అధ్యాయంలో యాకోబుకి సర్వసమృద్ధి ఉంది. ఈ లోకరీతిగా యాకోబు చాలా చాలా ధనవంతుడు, ఆస్తిపరుడు, ధనవంతుడు. ప్రద్యోని బిడ్డరా, అన్నీ ఉన్నాయి. అయినా సరే దేనికోసం అడుగుతున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనివనయ్యా అంటాడు. ప్రద్యోని బిడ్డ, భూ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి యాకోబుకే. ఇప్పుడు దేనికోసం అడుగుతున్నాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అయ్యా, నీవు నాకు ఆశీర్వాదం అనుగ్రహించాలయ్యా, నువ్వు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను పోనివ్వను. ఇప్పుడు నిర్వచనం మార్చేశారు. ఇప్పుడు ఎట్లాంటి నిర్వచనాలు అంటే అన్నీ ఇస్తేనే ఉంటేనే ఆశీర్వాదం అనుకుంటారు, లేకపోతే అది శాపం అనుకుంటారు. పేదవాడిగా జీవించడం, పేదవాడిగా పుట్టడం, అది అన్ని విధాలా మనం శాపం అనుకోకూడదు. లాజరుకి శాపం ఉందా? లాజరు ఎటువంటి వాడు? చాలా చాలా పేదవాడు, నిరుపేదల్లో పేదవాడు. ప్లస్ ఆరోగ్యవంతుడు అంటే ఆరోగ్యవంతుడు కూడా కాదు. కుక్కలు కురుపులు నా కింద ఉంది, ప్రద్యోని బిడ్డరా. కానీ భూ సంబంధమైన వాటి మీద లాజరు మనసు ఎట్లా? ఏమి తిన్నానా, ఏమి కడుపు నింపుకున్నాను లేదా, ఉండటానికి ఇల్లు ఉందా లేదా, తినటానికి తిండి ఉందా లేదా, ఆరోగ్యం ఉందా, ఇవేమి ఆలోచించి తన మనసు ఎంతసేపటికి పై మీదే పెట్టాడు. పైన వాటి మీద మనసు పెట్టాడు. ఇప్పుడైతే అతడు ఇక్కడ నెమ్మది పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడైతే అతడు నెమ్మది కలిగి ఉన్నాడు. అది కావాలి జీవితానికి. ప్రద్యోని బిడ్డరా, ఈరోజు మనము ఆత్మ సంబంధమైన మనుషులుగా, ఆత్మ సంబంధులుగా జీవిస్తే ఖచ్చితంగా మనం ఏం కోరుకోవాలో, ఏం పొందుకోవాలో ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. దానికోసము ప్రభువు దగ్గర మనం ప్రార్థన చేయాలి, అడగాలయ్యా, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నాకు కావాలి. నేను మిస్ అవ్వకూడదు, నేను ఏదిని కోల్పోకూడదయ్యా. అందుకని ప్రభు అంటాడు, మీ ధనం ఎక్కడ ఉండునో చెప్పండి. ఈ రోజున పరలోకంలో ఎంతమంది ధనాన్ని కూర్చుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది హృదయాలు పరలోకం మీద ఉన్నాయి అంటే చాలా చాలా వెనుకబడి ఉన్నాయి, చాలా వెనుకబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మీ ధనమును భూమి మీద సమకూర్చుకోవద్దు అంటాడు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయము అక్కడే ఉంటుంది అంటాడు. నీ ధనాన్ని ప్రభు దగ్గర దాచిపెట్టుకుంటే నీ హృదయము ఎప్పుడు కూడా ప్రభు దగ్గరే ఉంటుంది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ధనము, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనము పొందుకోవాలి. పొందుకుందాము గాక. అపోస్తలుడైన పేతురు అన్నాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకే పిలువబడతారు.
ఆశీర్వాదాలకు వారసులవుటకే మీరు పిలువబడితిరి. దేవుని బిడ్డలారా, చాలా లోతైనటువంటి అర్థం ఇది. ఆశీర్వాదాలకు మనము వారసులుగా ఉండాలి. నీవు నన్ను దీవించితే కానీ నేను నిన్ను పోనివ్వను. మనము దేవుని బిడ్డలారా వారసులుగా ఉండాలి. ఆశీర్వాదాలకు వారసులుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకి అనుగ్రహించాడు. వాటిని మనం మిస్ అవ్వకూడదు, వాటిని మనం కోల్పోకూడదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో 3 రకాలైన ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. ఒకటి స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. రెండోది ఫిజికల్ బ్లెస్సింగ్, భౌతికపరమైన ఆశీర్వాదం. మూడవది మెటీరియల్ బ్లెస్సింగ్, అంటే వస్తురూపకంగా ఉన్న ఆశీర్వాదం. ఈ మూడింట్లో కూడా మనతో పాటు ఎల్లప్పుడూ ఉండేది తెలుసా? ఆత్మ సంబంధమైన అంతేగాని ఇది భౌతికపరమైన లేకపోతే వస్తుపరమైన ఎటువంటి ఆశీర్వాదమైనా సరే అది ఇక్కడ మనం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అది మనతో యుగ యుగాలు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనము జీవించాలి. దేవుడు వాటిని మనకు అనుగ్రహించాడు. అవి మనం తెలుసుకోవాలి, వాటిని మనం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఒక యవనస్తుడు, ప్రభువా నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలయ్యా అంటాడు. ప్రభువు చెప్పాడు, ఏమన్నాడు? ఇదిగో దేవుని ఆజ్ఞలు గైకొనుము అంటాడు. దేవుని ఆజ్ఞల అంటే ఏంటి ప్రభువా? అవేంటివయ్యి అంటాడు. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఇవన్నీ చెప్పాడు. అప్పుడు ఆ యవనస్తుడు అంటాడు, ప్రభువా నేను వీటిని నా బాల్యం నుంచి నేను గైకుంటున్నా, నేను అనుసరిస్తున్న బాల్యం నుంచే. మంచిది, అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది, అంటాడు. నాకు ఏంటి ప్రభు, నేను బాల్యం నుంచి గైకుంటున్నాను కదా. నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు అంటాడు. నీవు వచ్చి నన్ను వెంబడించు అంటే అక్కడే ఉంది తెలుసా? అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక వ్యసనపడుచు వెళ్ళిపోయాను. అంటే అతనికి ఏదున్న ఆశీర్వాదం? భూ సంబంధమైన ఆశీర్వాదం ఉంది. దానిని విడిచిపెడతానికి ఇష్టపడలా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని విడిచిపెడతానికి అతడు ఇష్టపడుతున్నాడు. నీవు వచ్చి నన్ను వెంబడించు, ఇది ఆశీర్వాదం. నీవు వచ్చి నన్ను అంటే క్రీస్తుని వెంబడించడమే నిజమైన ఆశీర్వాదం. క్రీస్తుని కలిగి ఉండటమే మనకు ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు మిగుల ఆస్తి గలవాడు కనుక వ్యసనపడచ్చు. ఆ మాట విని, ఏ మాట విని? నీవు వచ్చి నన్ను వెంబడించి ఇదంతా వదిలేసే అంటాడు. ఈనాడు చాలామంది తెలియకుండానే దానికి బానిసలైపోయారు. డబ్బును సృష్టించిన మనిషే, ఆ మనిషే తాను సృష్టించిన ఆ డబ్బుకు ఏమాడు? బానిస, దాసుడైపోయాడు. ప్రభువును విడిచిపెడతానికైనా వెనకాలేదు, కానీ డబ్బును మాత్రం విడిచిపెట్టలేకపోయాడు ధనవంతుడు. ఈనాడు చాలామంది దేవుని బిడ్డ ఆ ధనవంతుడు కనుక చేశాడు కాబట్టి అనుకున్నాం, కానీ నిజంగా వాసన చెప్పాలంటే అదే బాటలో చాలామంది ఉన్నారు. ఈరోజు అటువంటి పరీక్ష నీ ముందుకు వచ్చిందనుకో, నీవు చెప్పండి ఎలా ఉంటావు? నిలబడతావా? లేక ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఏ కోవలో మనం ఉంటాం? దేవుని బిడ్డరా, మనము ఆత్మ సంబంధమైన మనుషులంగా ఉండాలి అని వాక్యము హెచ్చరిస్తాం. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో దేవుని బిడ్డరా, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 16 నుంచి చూద్దాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. చెప్పండి, ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది?
బాహ్య పురుషుడు కృషిస్తే వినండి, మనం ఏమనుకుంటాం? దేవుడు నన్ను చూస్తున్నాడు అంటావా? దేవుడు నా వైపు చూస్తున్నాడు అంటావా? దేవుడు నా ప్రార్థన వినట్లా, దేవుడు నా ప్రార్థన వినటం లేదో, అందుకే నేను ఇంతగా కృషించిపోతున్నాను అనుకుంటూ ఉంటాం. మరి దేవుని బిడ్డరా, అపోస్తలుడైన పౌలు అంటాడు, బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఇది మట్టిలుగా పోతుందని. కానీ మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఈ అనుభవంలోకి మనం అందరం వచ్చుదుము గాక. నూతన పరచబడిన అనుభవం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనము దేవుని బిడ్డ కలిగి ఉండాలని, సంపాదించుకోవాలి. ఈ లోకరీతిగా ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయకూడదు. కొన్నిసార్లు బహుశా రావచ్చేమో, అది లేదు ఇది లేదు, కానీ దానికోసం దాని మీద మనం మనసు పెట్టకూడదు. దేవా, నీవున్న ఒక దానికంటే ఎక్కువ నీవే, దానికంటే ఎక్కువైంది నీవేనయ్యా, నీవే నాకు కావాలి. నీకంటే ఎక్కువైంది లోకంలో ఏది లేదయ్యా, నువ్వు నాకుంటే చాలు. బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అదే చెప్పండి. కొంతమంది స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రికలో దేవుని బిడ్డరా, కొంతమంది స్వభావం ఎలా ఉంటుంది? 2వ వచనం, 2వ అధ్యాయంలో, మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు. చాలా ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, వినండి, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అంటే లోకరీతిగానే అతడు ఉంటాడు, ఆలోచన చేస్తాడు. లోకరీతిగానే ఆలోచన చేస్తాడు, ప్రకృతి పరంగానే అతను ఆలోచన చేస్తాడు. ప్రకృతి సంబంధించిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు. ఆత్మ విషయాలు, దేవుని బిడ్డరా, ప్రకృతి పరంగా జీవిస్తున్నావేమో, అందుకే దేవుని యొక్క వాగ్దానాలు అర్థం కాకుండా పోతున్నాయి. దేవుని బిడ్డరా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆత్మ సంబంధి అయిన మనుషుడిగా మారితే తప్ప ఆత్మ విషయాలు అర్థం కావు. ఈనాడు చాలామంది దేవుని బిడ్డరా దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ ఆత్మ సంబంధులుగా ఇంకా రూపాంతరపు అనుభవంలోకి రాలా. ప్రకృతి సంబంధిగానే ఆలోచన చేస్తున్నారు వాళ్ళు, ప్రకృతి సంబంధంగానే ఆలోచన చేస్తున్నారు. తుఫాన్లు వస్తున్నాయి, పడిపోతున్నాయి, చెట్లు పడిపోతున్నాయి, ఎండిపోతున్నాయి, చిగురిస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి, మళ్ళీ ఇట్లాగే ఆలోచన చేస్తున్నాడు. కానీ ఆత్మ సంబంధిగా ఆలోచన చేస్తే మా ఆంతర్య పురుషుడు నూతన పరచబడతాడు, నూతన పరచబడతాడు. దేవుని బిడ్డ, నువ్వు గనక ప్రకృతి సంబంధించిన మనుషుడిగా ఉంటే దేవుడు నాకేం ఇచ్చాడు, నాకేం చేస్తాడు, నాకేం చేశాడు, నాకేం ఇస్తాడు, ఇట్లా ఉంటుంది. కానీ నువ్వు ఆత్మ సంబంధిగా మారితే దేవుడు నాకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నాకు అనుగ్రహించాడు అని నువ్వు తెలుసుకుంటావు, తెలుసుకుందువు గాక. ఆమేన్. ప్రకృతి సంబంధైన మనుషుడిగా ఉండదు, ఆత్మ సంబంధి అయిన మనుషుడిగా నీవు ఉండు. అక్కడేమో చూడండి, ఆత్మ విషయాలు అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే. ఏ అనుభవం కావాలంట? ఆత్మానుభవం. బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఇది మామూలు అనుభవం కాదు, ఇది ఆత్మానుభవం. ఇది బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఆత్మానుభవం ఇది. ఏముంది? ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేత నేను వివేచింపబడడు. ఆత్మానుభవం చేతనే ఏదైనా అతడు వివేచిస్తాడో. వివేకము, వివేచన శక్తి దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక.
నీ ఆత్మ ఎప్పుడు కూడా ఫలభరితంగా ఉండాలి, ఫలభరితముగా ఉండాలి. నీ ఆత్మ ఎప్పుడు కూడా ప్రతి దేవునితో మమేకమై ఉండాలి. ఆ విధంగా ఉంటే తప్ప ఆత్మ విషయాలు నీకు అర్థం కావు, నీకు బోధపడవు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, శరీర సంబంధమైన మనుషుడు, శరీర సంబంధమైన మనుషుడు, ప్రకృతి సంబంధమైన మనుషుడు, వినండి, ఆత్మ సంబంధమైన మనుషుడు. ఇక్కడ 3 రకాలుగా చూస్తున్నాం. శరీర సంబంధం ఎంతసేపటికి లోకరీతిగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, శరీరాన్ని ఎంత సుఖపెట్టుకుందామా, ఇది ఈ విధంగా ఆలోచన చేస్తాడు. దేవుని బిడ్డరా, ఎంతసేపటికి ప్రకృతి పరంగా శరీర సంబంధంగా ఆలోచించే వాళ్ళు, వారికి ఆత్మ విషయాలు అర్థం కావు. ఆత్మ విషయాలు వారికి అర్థం కావు, వారికి బోధపడదు. దేవుడు ఇక్కడ ఇస్తేనే ఆయన దేవుడు, ఇయ్యకపోతే దేవుడు కాదు. కానీ దేవుడు నిన్ను అనుభవాల చేత నింపుతున్నాడు, నడిపిస్తున్నాడు అని ఎప్పుడు అర్థమవుతాయి అంటే, నీకు వివేచన శక్తి ఆత్మ సంబంధిగా ఉంటేనే నీకు అర్థమైంది, తెలుసుకుందువుగాక. అందుకే ప్రభు అంటాడు, మీరు అనేక సంగతులు విందురు కానీ గ్రహింపరు అంటాడు. గ్రహింపగల మనసు లేదు ఈనాడు. చూడండి, ఎక్కడ చూసినా ఇటువంటి సాక్ష్యాలు మన చెవికి వినపడుతున్నాయి. అంటే లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన సాక్ష్యాలే మనకు వినపడుతున్నాయి. నేను ఆత్మలో వర్ధిల్లుతున్నాను, ఆత్మ సంబంధంగా దీవించబడుతున్నాను, దేవుని కృపచేత నేను నిలబడుతున్నాను అనేటువంటి సాక్ష్యాలు మన జీవితంలో మన నోట వచ్చునుగాక. ఆమేన్. మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, నెలకి ₹1,00,000 శాలరీ, లేకపోతే 70,000 శాలరీ అని గర్వంగా చెప్పుకుంటారు. ఇది దేవుని ఆశీర్వాదం అనుకుంటారు, మంచిదే, ఇది దేవుని ఆశీర్వాదమే. కానీ అది నీతో వస్తుందా? రాదు. అది నీతో రాదు. మరి ఏది వస్తుంది నీతో? దేవుని బిడ్డరా, ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అది ఇక్కడ అక్కడ అన్ని విధాల నీతో ఉంటుంది, నీతో వస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని బిడ్డరా, అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు ఏవేవి లాభకరములో వాటిని నష్టముగా ఎంచుకుందని చెప్పి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తనకున్నటువంటి ఆత్మానుభవం చేత మాట్లాడుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం, 3:7 ఉంది. అయినను నాకు ఏవేవి లాభకరములే ఉండినా వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, వినండి, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన, నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఇది నేను నష్టముగా ఎంచుకోకపోతే నా ప్రభు యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును నేను కోల్పోతాను. ఆ జ్ఞానం నాకు కావాలి, అతి శ్రేష్టమైన జ్ఞానం నాకు కావాలి. ఆ జ్ఞానం నాకు కావాలంటే ఇది నాకు అడ్డుగా ఉంది, కాబట్టి దీనిని నేను నష్టముగా ఎంచుకున్నాను అంటాడు. అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు? హల్లెలూయా. అతి శ్రేష్టమైన, నా ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. ఆత్మ విషయాలు ఆత్మ సంబంధులకి అర్థం అవుతాయి. కాబట్టి ఏం చేశాడు? నాకు ఈ లోకములో ఏవి లాభకరములో వాటిని నష్టముగా ఎంచుకున్నాను. అవి నాకు అడ్డుబండగా ఉన్నాయి. అవి ఉండటం వల్ల నేను అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని మిస్ అవుతున్నాను. దేవుని గురించిన జ్ఞానాన్ని మిస్ అవుతున్నాను. నేను నా ప్రభుని గురించిన జ్ఞానము నేను మిస్ అవుతున్నాను. ఆ జ్ఞానాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే దీనిని విడిచిపెట్టాలి. ఇది నాకు లాభకరమే కానీ నష్టంగా ఎంచుకుని తప్ప ఆ జ్ఞానం నాకు దొరకదు అని దాన్ని నష్టంగా ఎంచుకొని కేవలం క్రీస్తు నిమిత్తమైన జ్ఞానము కొరకు పాటుపడుతున్నాడు. పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదంలో ఒక భాగము అతి శ్రేష్టమైన జ్ఞానం. ఏ జ్ఞానం అది? యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం. జ్ఞానాభివృద్ధి కలుగునుగాక. జ్ఞానాభివృద్ధి.
యేసు ప్రభు ఒక పేరు ఉంది. మనుషుల దయలో, దేవుని దయలో అని చెప్పి జ్ఞానమందు. ఏ జ్ఞానం అది? ఏ జ్ఞానము? ప్రకృతి జ్ఞానం కాదు, లోక జ్ఞానం కాదు, దేవుని గూర్చిన జ్ఞానమందు వర్ధిల్లుతున్నాడు. అదిలో చెప్పండి. దేవుని గూర్చిన జ్ఞానమందు ఆయన వర్ధిల్లెను. పుస్తకాల జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి విరుద్ధము. ప్రభువారు జ్ఞానమందు, వయస్సునందు, మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లాడంటే అది ఈ లోక సంబంధ జ్ఞానం కాదు, కానీ దేవుని గురించిన జ్ఞానమందు ఆయన వర్ధిల్లుతున్నాడు, జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు. అందుకే ఏం చేశాడు ఆయన? యేసుప్రభు వారు బాలుడుగా ఉన్నప్పుడు ఏం చేశాడమ్మా? దేవాలయం లోపలికి వెళ్ళి ఏం చేశాడు? వారితో మాట్లాడుతూ, కుశల ప్రశ్నలు వారిని అడుగుతూ, అసలు వాళ్ళు ఏంటి ఈ పిల్లడికి ఇంత జ్ఞానము, ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకునే అంతగా అటువంటి ప్రశ్నలు యేసుప్రభు వారు 12 వయసులో అడుగుతూ ఉన్నాడు. దేవుని గురించిన జ్ఞానము విషయంలో అంత ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకుంటే నిన్నెప్పటికీ దేవుని ముందు జ్ఞానవంతునిగా నిలబెట్టింది. అర్థమవుతుంది అనుకుంటున్నా. అదిలో చెప్పండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు స్తుతింపబడుగాక అని చెప్పి ఏమన్నాడు? ఇదిగో ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన కాదు, ప్రకృతి సంబంధమైన కాదు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. వాటి విలువ తెలుసుకున్న వారు ధన్యులవుతారు. ముగించుకుందాం. ఎబ్రీ పత్రికలో దేవుని బిడ్డరా, ఎబ్రీ పత్రికలో ఎలా ఉందో మనం చూద్దాం. ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూద్దాం. 11వ అధ్యాయం 13వ వచనం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. పైన ఈ మాటలన్నీ ఉంటాయి. విశ్వాస వీరులు. ఈ 11వ అధ్యాయం అంతా చదువుకోండి. వాళ్ళు అంత సంపాదించుకున్నారు, ఆస్తి పరులే అందరూ. దేవుడు వారిని సమృద్ధిగా, ఈ లోకరీతిగా సమృద్ధిగా దీవించాడు. కానీ వాళ్ళు ఫైనల్గా ఏం తెలుస్తున్నారు? భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. భూమి మీద పరదేశులమును, యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని దేవుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో మీరు పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి వెళ్తారని. ఏనండి, కానీ వాళ్ళు వెళ్ళారా? అనుభవింపకపోయినను, వినండి, అనుభవింపకపోయినను అన్నది ఒక మాట. ఇక్కడ 13వ వచనంలో ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను అంటే కొంతమంది ఏమనుకుంటారండి, అనుభవిస్తేనే దేవుడు వచ్చినట్టు. మేమేం అనుభవించాం? దేవుడు మాకేం చేశాడు? మాకేమి ఇచ్చాడు? అనుభవించలే వాళ్ళు. అనుభవింపకపోయినను ఏం చేశారు? దూరం నుండి చూచి వందనము చేసి. వాళ్ళు ఎంత విధేయత, ఎంత వినయము, ఎంత తగ్గింపు. దేవుని బిడ్డరా, ఈనాడు క్రైస్తవ లోకం ఎట్లాగా ఉందంటే సమృద్ధి ఉంటేనే దేవుడు ఇచ్చినట్టు, నిండు కొండగా ఉంటేనే దేవుడు ఇచ్చినట్టు, అనుకున్నది దేవుడు ఇస్తేనే దేవుడు దీవించినట్టు ఇట్లాగా ఆలోచన చేస్తున్నారు. కానీ భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు, కానీ వారు అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి ఒక సత్యాన్ని తెలుసుకున్నారు. ఒకవేళ మనం ఇక్కడ అనుభవించినా మనం ఇక్కడ పరదేశులము, యాత్రిక అంటే మొత్తం వదిలేసిపోవటమే. ఇది కాదు మనకి శాశ్వతము. అదిగో అది మనకు శాశ్వతము. అది కావాలి మనకి. దూరం నుండి చూసి వందనము చేసి
విశ్వాసం గలవారై, అంటే చనిపోయే వరకు కూడా ఈ భూమి మీద ఇటువంటి ఇబ్బంది వచ్చిన, కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, రోగం వచ్చినా సరే విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసం గలవారై, అంటే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నవారై మృతి నొందిరి. ఇది జీవితం అంటే. విశ్వాసం గలవారే మృతి నొందిరి ఇలాగ చెప్పువారు. 14వ వచనం ఉంది, తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచున్నారు కారా, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న పక్షమున మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండను. అయితే వారు అక్కడే ఉంది, మరీ శ్రేష్టమైన దేశమునో. ఇది మన కాన్సెప్ట్ అవ్వాలి, ఇది మన లక్ష్యం అవ్వాలి. మరీ శ్రేష్టమైన దేశము ఏది? ఈ భూమి మీద ఏది ఉన్నా సరే అది శ్రేష్టమైనదేమీ కాదు. మరీ శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారో. ఇది కావాలి, అది యుగ యుగాలు ఉంటుంది. పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. ఏమర్థమైంది మీకు? దేవా నువ్వు ఇస్తావన్నావు కదయ్యా. చివరికి మోషే కూడా ఆ దేశంలో అడుగు పెట్టలా. నువ్వు అందులో అక్కడ అడుగు పెట్టొద్దో చెప్పాడు దేవుడు, అంతే. అలాగనేసి దేవుడు మోషేని విడిచిపెట్టలా. కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాల తర్వాత మరలా మోషే, చెప్పండి ఎక్కడికి వచ్చాడో? రూపాంతర కొండ మీద. ఎవరు చూశారు? మోషే, ఏలియా వాళ్ళు చూశారు అక్కడ. హల్లెలూయా చెప్పండి. దేవుడు విడిచిపెట్టలు. వారికి మరి ఇది కాదు మీకు కావాల్సింది, ఇదిగో ఇది చూడండి, మీరు చూడాల్సింది ఇక్కడ కాదు, పైన చూడండి. ఇది దేవుడు నేర్పించాడు. మీకు ఎవరికో పెట్టిన ఒక వీడియో, అందులో దాదాపుగా 300 ఏళ్ళ వయసున్న మనిషి అంట. మీకు ఎవరికో పెట్టిన వీడియో కావాలి, మీకు సాయంత్రం వాట్సాప్ గ్రూపులు పెడితే మీరు చూడండి. ఆ మనిషి అంత వయసు ఉన్నవాడు ఎట్లా కాబట్టి బక్క చిక్కిపోయి ఎముకలు గూడు మాత్రం కనబడతా ఉంది. దేవుని బిడ్డ ఎంతటి అందగాడైనా, ఎంతటి బలవంతుడైనా, ఎంతటి విద్యావంతుడైనా, ధనవంతుడైనా, ఆస్తిపరుడైనా, రాజకీయ నాయకుడైనా, దేశాన్ని ఏలేవాడైనా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవలసిందే. ఈ ఆశీర్వాదము శాశ్వతమైనది కాదు. ఈ లోకములలో సుఖభోగాలు శాశ్వతమైన కావు అని అనుకుంటాం. ఇది దేవుడు ఇంతగా మమ్మల్ని బ్లెస్ చేశాడు అనుకుంటాం. కానీ ఈ మాయలో ఉండి, ఈ ఆలోచనతో ఉండి అసలైన శాశ్వతమైన ఆశీర్వాదాలను చాలామంది మిస్ అవుతున్నారు. అలా మిస్ అవ్వకూడదు. ఇక్కడ మనకేమేమి నేర్పిస్తున్నారు? మరీ శ్రేష్టమైన దేశమును. ఏముంది? 16వ వచనం, వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. ఇది మనం కోరుకోవాల్సింది. పరలోక సంబంధమైన దేశమును వాళ్ళు కోరుకున్నారు. అందుకని వాగ్దాన ఫలము అనుభవింపకపోయినా సరే విశ్వాసాన్ని మాత్రం వారు విడిచిపెట్టలా. విశ్వాసం గలవారై మృతి నొందిరి. ఇది జయ జీవితం అంటే. ఏం తెలుసుకున్నారు వారు? చివరికి మనము పరదేశులమే, యాత్రికులమే. ఇక్కడ అడుగు పెట్టకపోయినా మనం దీనిని విడిచిపెట్టిపోతాం. కానీ అది శాశ్వతం, అది మనకు కావాలి. పరలోక సంబంధమైన దేశమును వారు కోరి ఉన్నారు. దేవుని బిడ్డరా, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనం పొందుకుందాముగాక. దేవుడు అనుగ్రహించాడు, వాటిని నిలబెట్టుకుందాముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.